విశాఖపట్నం తీరంలో ట్యూనా చేపల వేట ఇప్పుడు కీలక మలుపులకు చేరింది. భారీగా వేట చేపడుతున్న దిగుబడుల్లో మాత్రం స్థిరత్వం కనిపించడం లేదు. అధికారిక గణాంకాల ప్రకారం 2022-23లో 9,696 టన్నులుగా ఉన్న ట్యూనా ల్యాండింగ్స్ 2024-25లో 12,029 టన్నులకు గరిష్ట స్థాయికి చేరాయి. అయితే 2025-26 నాటికి మళ్లీ 10,278 టన్నులకు తగ్గాయి. మెకనైజ్డ్ బోట్లు, ఆధునిక వేట పరికరాలు పెరిగినా దిగుబడులు స్థిరంగా లేకపోవడం మత్స్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రత్యేకంగా ఎల్లో ఫిన్ ట్యూనాలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2022-23లో 3,562 టన్నులుగా ఉన్న వేట 2024-25లో 5,698 టన్నులకు పెరిగి 2025-26లో మళ్లీ 3,526 టన్నులకు పడిపోయింది. వేట ప్రాంతాల మార్పు, సముద్ర వాతావరణ పరిస్థితులు, వేట విధానాల్లో అస్థిరత ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే స్కిన్ జాక్ ట్యూనా మాత్రం స్థిరంగా పెరుగుతూ 4 ఏళ్లలో 1,456 టన్నుల నుంచి 2,436 టన్నులకు చేరటం విశేషం. దీంతో స్కిన్ జాక్ స్థానిక మత్స్యకారులకు నమ్మకమైన వాణిజ్య చేపగా నిలుస్తోందని మత్స్యరంగ వర్గాలు అంటున్నాయి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.